అదే నమస్కారం. మందెల శామ్యూల్ ఇతను తుంగతుర్తి ఎమ్మెల్యే. మొన్న ఆ మధ్య ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొత్త పదవి బాధ్యతలు చేపడుతుంటే అక్కడ వచ్చినటువంటి పూజారులు కొన్ని ఆశీర్వచనం పలికారు. వాటిని ఈయన అసలు ఘోరానికి తక్కువ చేసి మాట్లాడాడు. బ్రాహ్మణుల గురించి తక్కువ చేసి మాట్లాడాడు. ఇక అప్పుడు అంత సీరియస్ అయితే నేను ఎవరినేం అనలేదు, గుడికి వెళ్తాను, అదే కవర్ చేసాడు, అయిపోయింది. వదిలేండి అన్నారు, వదిలేశారు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఏం పని జూబ్లీ హిల్స్లో ఎవరు ఇల్లు అద్దనిదనంటూ జూబ్లీ వదిలిపెట్టాలి వెళ్ళిపోవాలంటున్నాడు. ఎవరు అసలు ఇతను? రాజ్యాంగం తెలుసా? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? సో రేవంత్ రెడ్డి గారు మీరు అతని మీద చర్యలు తీసుకుంటారా లేదా? సుమోటోగా మీరు యాక్షన్ తీసుకోవాలి, సుమోటోగా కేసు తీసుకోవాలి. అసలు భారతదేశంలో ఉన్నాము, తెలుగు వాళ్ళంతా కలిసి మేము సంతోషం బతుకుతున్నామని అనుకుంటూ ఉంటే హైదరాబాద్లో ఇంకా ఏంటంటే తెలంగాణ ఏర్పడిన 12 సంవత్సరాలు కూడా ఇంకా అదే ఇదా? కావాలని కొంతమంది చేస్తున్న దానికి ఇతను ఈ రకం చేయడం కరెక్ట్ కాదు. సో విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ అతను ఒకటే అన్నాడు, సార్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంటే వీసా కావాలా, తెలంగాణలోకి రావాలంటే పాస్పోర్ట్ కావాలా, తెలంగాణలో ఆంధ్రాలో ఉండొద్దా, మిగతా ఎవరైనా ఉండవచ్చా, ఏం మాట్లాడుతున్నారండి మీ ఎమ్మెల్యే అని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. ఆయన మీద చర్యలు తీసుకోవాలా లేదా ఈ వీడియో అటాచ్ చేస్తాను, చూసి మీరే చెప్పండి. ఆడవడు బొప్పరోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుతారు. ఆంధ్ర ఇంకెక్కడ? ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ? ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది, ఇంకా సిగ్గు శరబుట్టి వెళ్ళిపోవాలి. వీడియో చూశారు కదా. నేను గత కొద్ది రోజుల క్రితం క్లియర్గా ఈ మందెల శామ్యూల్ అనబడే వ్యక్తికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే మీకు ఖచ్చితంగా రేపటి ఇబ్బంది క్రియేట్ చేసేలా చేస్తారు, అటువంటి లేదనండి ఒకడని చెప్పున్నా. ఆ వీడియో దొరికిద్దాం నేను చూస్తాను, వీడియో లింక్ నేను కామెంట్లో కూడా ఇస్తాను. సో మరలా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఈ రేంజ్లో ఈ పొజిషన్ అంత గట్టిగా ఉంది. బట్ ఈ మందుల శామ్యూల్ లాంటి వాళ్ళు, కొంతమంది యాంటీ హిందూ, యాంటీ ఆంధ్ర ఇటువంటి భావజాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా ప్రమాదం ఈ కాంగ్రెస్కి.